వెల్కమ్ బ్యాక్ టు ద ఎపిసోడ్ 15 ఆఫ్ ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ సిరీస్. ఈ ఎపిసోడ్లో చాప్టర్ 5 ద డిఫెన్సివ్ ఇన్వెస్టర్ అండ్ కామన్ స్టాక్స్. ఈ చాప్టర్లో డిఫెన్సివ్ ఇన్వెస్టర్ ఎలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలో చెప్తాడు బెంజమిన్ గ్రాహం. ఇందులో కొన్ని లెసన్స్ ఉన్నాయి, అవేంటి చూద్దాం. లెసన్ నెంబర్ 1, డైవర్సిఫికేషన్ ఉండాలి. మొత్తం మనీ ఒకే కంపెనీలో పెట్టకూడదు. మినిమం 10 కంపెనీస్, మాక్సిమం 30 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తాడు బెంజమిన్ గ్రాహం. లెసన్ నెంబర్ 2, కొత్త కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్తాడు. ఆ కంపెనీ బాగా ఎస్టాబ్లిష్ అయిపోయేంత వరకు దాని ఫ్యూచర్ ఏంటో మనకు తెలియదు. ఎన్నో కంపెనీస్ అలాగ ఫెయిల్ అయిపోయాయి. ఆఫ్ కోర్స్ బాగా సక్సెస్ఫుల్ అయిన కంపెనీస్ కూడా ఇన్వెస్టర్స్కి హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చినవి ఉన్నాయి. బట్ ఈ అడ్వైజ్ డిఫెన్సివ్ ఇన్వెస్టర్స్కి మాత్రమే. సో కొత్తగా వచ్చే కంపెనీస్లో ఏది సక్సెస్ఫుల్గా అవుద్ది, ఏది ఫ్లాప్ అయిపోద్దో మనం చెప్పలేం. సో బాగా ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలని చెప్తాడు. లెసన్ నెంబర్ 3, అవసరమైతే ప్రొఫెషనల్ గైడెన్స్ కూడా తీసుకోండి అంటాడు బెంజమిన్ గ్రాహం. ప్రొఫెషనల్ బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళని అడిగి ఇన్వెస్ట్ చేయండి అని చెప్తాడు. లెసన్ నెంబర్ 4, డాలర్ కాస్ట్ యావరేజింగ్ చాలా బాగా వర్క్ అవుద్ది అని చెప్తాడు బెంజమిన్ గ్రాహం. ఇండియాలో అయితే దాన్ని రూపీ కాస్ట్ యావరేజింగ్ అనాలి. అంటే ఏం లేదు, ఒక ఫిక్స్డ్ అమౌంట్ పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 lakh ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తారు అంటే ఎవ్రీ మంత్ మీరు ఏవేవైతే స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటారో ఎవ్రీ మంత్ 1 lakh అదే మోడల్లో ఇన్వెస్ట్ చేస్తూ పోవాలి. దానివల్ల ఏమైపోతుంది అంటే ఎప్పుడైతే స్టాక్ ప్రైస్లు ఎక్కువ ఉంటాయో అప్పుడు తక్కువ స్టాక్స్ వస్తాయి, స్టాక్ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ స్టాక్స్ వస్తాయి. ఆ విధంగా లాంగ్ టర్మ్లో అది మంచి రిటర్న్ ఇస్తుంది అని చెప్తాడు. లెసన్ నెంబర్ 5, తక్కువ అమౌంట్స్తో ఎక్స్పెరిమెంట్స్ చేయండి నేర్చుకునే దానికి అని చెప్తాడు. ఎస్పెషల్లీ యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు తక్కువ అమౌంట్స్తో ఎక్స్పెరిమెంట్ చేస్తే అది ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక్క స్టాక్ కొనండి, అది లాస్ అయినా ఓకే, దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటారు. అట్లాగా చాలా స్టాక్స్లో ఒక్కొక్క స్టాక్ కొంటే దాంట్లో అది ఒక ఎక్స్పెరిమెంటేషన్ లాగా యూజ్ అవుతుంది. ఎలాంటి స్టాక్స్ వర్క్ అవుతాయి, ఎలాంటి కొన్ని ప్యాటర్న్స్ తెలుస్తాయి మీకు. లెసన్ నెంబర్ 6, ఇండస్ట్రీ లీడింగ్ కంపెనీస్లో మాత్రం ఇన్వెస్ట్ చేయండి అని చెప్తాడు బెంజమిన్ గ్రాహం. ఇండియాలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్లో లీడింగ్ కంపెనీస్ ఏంటో ఇప్పుడు చెప్తాను. లీడింగ్ కంపెనీ అంటే ఏదో మార్కెట్ షేర్ బేసిస్ మీద అయినా చెప్పొచ్చు, లేకపోతే ఆ ఇండస్ట్రీలో హైయెస్ట్ ప్రాఫిట్స్ని బేస్ చేసుకుని అయినా చెప్పొచ్చు. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో లీడింగ్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో లీడింగ్ కంపెనీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో లీడింగ్ కంపెనీస్ టాటా మోటార్స్, మారుతి సుజుకి, మహీంద్రా, బజాజ్ ఆటో, హీరో మోటార్ కార్ప్, ఐచర్ మోటార్స్, అశోక్ లీలాండ్ అండ్ టీవీఎస్. ఐటీ ఇండస్ట్రీలో టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ అండ్ విప్రో. పవర్ ఇండస్ట్రీలో అదాని పవర్ అండ్ టాటా పవర్. పోర్ట్స్లో అదాని పోర్ట్స్. ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీలో హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, నెస్లే, వరుణ్ బెవరేజెస్, బ్రిటానియా, డాబర్, కోల్గేట్, జిలెట్ ఇండియా. టొబాకో ఇండస్ట్రీలో ఐటీసీ కూడా ఎఫ్ఎంసీజీలో పార్ట్ చేయొచ్చు, బట్ యాజ్ పర్ ద స్క్రీనర్ వెబ్సైట్ టొబాకో ఇండస్ట్రీలో పెడుతుంది ఐటీసీని. ఆల్కహాల్ ఇండస్ట్రీలో యునైటెడ్ స్పిరిట్స్. ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సిప్లా అండ్ జైడస్. కెమికల్ ఇండస్ట్రీలో పిడిలైట్, ఎస్ఆర్ఎఫ్, కాస్ట్రాల్, దీపక్ నైట్రేట్. టెలికామ్ ఇండస్ట్రీలో భారతీ ఎయిర్టెల్. మరి జియో ఎక్కడ అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్లోనే దాంట్లోకి వచ్చేస్తుంది జియో. ఫైనాన్స్ ఇండస్ట్రీలో బజాజ్ ఫిన్సర్వ్ అండ్ బజాజ్ ఫైనాన్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో లార్సన్ అండ్ టుబ్రో. మైనింగ్ ఇండస్ట్రీలో వేదాంత. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో డిఎల్ఎఫ్, ఓబరాయ్ రియాలిటీ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ఫోనెక్స్ మిల్స్. టెక్స్టైల్ ఇండస్ట్రీలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీలో ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, ఇండిగో ఎయిర్ప్లేన్స్ ఆ కంపెనీది. పెయింట్స్ ఇండస్ట్రీలో ఏషియన్ పెయింట్స్. సిమెంట్ ఇండస్ట్రీలో అల్ట్రాటెక్ సిమెంట్, అంబుజా సిమెంట్స్, శ్రీ సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్. స్టాక్ బ్రోకింగ్ ఇండస్ట్రీలో మోతీలాల్ ఓస్వాల్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, ఏంజల్ వన్. టైర్స్ ఇండస్ట్రీలో ఎంఆర్ఎఫ్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, అపోలో టైర్స్. ప్లాస్టిక్ ఇండస్ట్రీలో సుప్రీం ఇండస్ట్రీస్. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో సన్ టీవీ నెట్వర్క్. స్టీల్ ఇండస్ట్రీలో జేఎస్డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్. ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ ఇండస్ట్రీలో హేవెల్స్, క్రాంప్టన్, బ్లూ స్టార్, డిక్సన్ టెక్నాలజీస్, వోల్టాస్, టీటీకే ప్రెస్టీజ్. రీటైల్ ఇండస్ట్రీలో అవెన్యూ సూపర్ మార్ట్స్ అండ్ ట్రెంట్. అవెన్యూ సూపర్ మార్ట్స్ అంటే డిమార్ట్. జ్యువెలరీ ఇండస్ట్రీలో టైటాన్, కళ్యాణ్ జ్యువెలర్స్. క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీలో సిమెన్స్, ఏబీబీ, సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ అండ్ అపార్ ఇండస్ట్రీస్ అండ్ సుజలాన్. సో యాజ్ అ డిఫెన్సివ్ ఇన్వెస్టర్ మీరు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఈ కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేయాలి. బికాస్ ఇండియాలో మేజర్ కంపెనీస్ ఇవే, ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో లీడింగ్ కంపెనీ ఇదే. ఇవి ఫెయిల్ అవడానికి చాలా 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 రేర్గా ఫెయిల్ అవుతాయి. మ్యాక్సిమం ఇవి ఫెయిల్ అవ్వవు. అండ్ రిటర్న్స్ కూడా మరీ హై రిటర్న్స్ రాకపోయినా కూడా రిస్క్ అయితే చాలా తక్కువ ఉంటుంది. బికాస్ ఇవి బాగా ఎస్టాబ్లిష్ అయిపోయి స్టేబుల్గా ఉన్న కంపెనీస్. సో ఇలాంటి కంపెనీస్లో మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయాలి. సో దిస్ ఇస్ ఇట్ ఫర్ దిస్ ఎపిసోడ్ ఆఫ్ ది ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ సిరీస్. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ ద నెక్స్ట్ ఎపిసోడ్. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely. And I'm your willing victim. My friends already told me, but I don't wanna listen.